నా ప్రియమైన పాఠకులారా, నేను నవలలు, కథలు రాయకుండా ఎందుకిలా రాస్తున్నాను అని మీరనుకోవచ్చు. నా 16వ సంవత్సరంలోనే నేను చిత్రనళినీయం అనే కథ రాసినప్పుడు నా మనసులో ఏ కోరికలు లేవు. కథ రాయటంలోనే నాకు పరిపూర్ణమైన ఆనందం. ఆ ఆనందం కోసమే మళ్ళీ 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 60 సంవత్సరాల పాటు రాశాను. ఆ ఆనందం పొందుతూనే ఉన్నాను. అదొక చైతన్య జలపాతం. 16వ సంవత్సరంలో కథలు వ్రాసినప్పుడు నాకెలాంటి ఆనందం, ఉత్సాహం ఉన్నాయో ఇప్పుడు అంతే ఉన్నాయి. నేను ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నవలలు, ఇన్ని కథలు వ్రాసినా నా మనసు కాస్తంత కూడా అలసిపోలేదు. ఆ జలపాతం సన్నగిల్లలేదు. అదే ఉద్వేగం, అదే చైతన్యం. 16 సంవత్సరాల వయసులో కంటే 76 సంవత్సరాల ఈ వయసులో నా మనసుకి చాలా పరిపూర్ణత వచ్చింది. వేల మంది పాఠకులతో నేను కలిసిపోయి వారి జీవితంలోని సంఘటనలకి స్పందించినప్పుడు అవి నా మస్తిష్కంలో ఉన్న భాండాగారంలో నిక్షిప్తమై ఉన్నాయి. 100 సంవత్సరాలు వ్రాయగల కథల వస్తు సామాగ్రి నా దగ్గరుంది. కానీ నా శరీరం వయోభారంతో అలసిపోయింది. నా శరీరంలో శక్తి ఉన్నంత వరకు మీకు ఏదో ఒకటి వ్రాసి ఇస్తూనే ఉంటాను. నన్ను చాలామంది మృత్యువు గురించి ఎందుకు మాట్లాడతారు అని అడుగుతారు. 70 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి వ్యక్తికి ఆలోచన వస్తుంది. ఇది మన ముందున్న యథార్థం, ఒక నగ్న సత్యం. ఈ నగ్న సత్యంలోకి మనం నిర్వికారంగా, హుందాగా, ఆనందంగా నడిచి వెళ్ళాలి. నేను లెక్క చూసుకున్నాను. అయిన వారంతా అమ్మ, నాన్న, అక్కయ్యలు, బావలు, అన్నయ్యలు, వదినలు, పిన్నులు, పినతండ్రులు, మేనత్తలు, మేనమామలు, ఎందరో బంధుజనం. అందరూ పోయారు. నా వృత్తిలో ముఖ్యమైన శ్రీ నాగేశ్వరరావు గారు, శ్రీ రామానాయుడు గారు, శ్రీ మధుసూదన్ రావు గారు, శ్రీ ఎల్వి ప్రసాద్ గారు, ఇంకా పత్రికాధిపతులు, పబ్లిషర్స్, కొంతమంది ప్రియమైన పాఠకులు అందరూ వెళ్ళిపోయారు. నేను వెళ్ళిపోవాల్సిన సమయం వస్తోందని నాకు బాగా తెలుసు. నాకెప్పుడు ఏదనిపిస్తుందో అది మీ ముందు పెడుతున్నాను. నా ఆలోచనలు పంచుకునే నా ప్రియ నేస్తాలు మీరు. ఇప్పుడు నేనేదైనా వ్రాసిస్తే అది మీలో ఉన్న ఆ భగవంతుడికి అక్షరార్చనగా భావిస్తాను. ఈ వయసులో ఇంత ప్రశాంతంగా నేను మీకోసం ఈ భావ పుష్పాలని మాలగా అల్లటం నాకెంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇస్తుంది. సెలవా మరి. ఎద్దనపూడి సులోచనారాణి. ఇలా ఎద్దనపూడి సులోచనారాణి తన అభిమానులకు చివరిసారిగా ఈ లేఖ రాశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.